అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం మనకి రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద మార్చి ఎవరైతే అర్హులున్నారో వారందరి ఖాతాలో కూడా డబ్బులనేవైతే జమ చేస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించినను మనకి మిగతా వారికి ఎప్పుడు జమ చేస్తుందని చెప్పేసి చాలా మందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి మిగిలిన వారికి ఎప్పుడు జమ చేస్తుందో ప్రతిదీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పనుందండి. సో, మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులకు సంబంధించి గాను చాలా మందికైతే జమ కాలేదు కదా! సో, వారికి ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి అడుగుతున్నారు. సో, మనకి ప్రతి సంవత్సరం కూడా రూ. 12,000 ఇస్తామని చెప్పి తెలపడం జరిగింది కదా! అందులో తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క మొదటి విడత కింద 9,000 నిధులనేవైతే కేటాయించడం జరిగిందనమాట. అందులో 4,000 నిధులనేవైతే రైతుల ఖాతాలో జమ అయ్యాయి. సో, మిగిలిన 5,000 వరకు కూడా చాలామంది రైతులైతే ఉన్నారు. సో, ప్రస్తుతం మనకి ఇక్కడ చూసుకుంటే 2-3 ఎకరాల లోపు ఉన్న వారందరికీ కూడా మనకి ఈ యొక్క తొలి విడత కింద నిధులనేవైతే జమ చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, మిగిలిన 5,000 సంబంధించి గాను మనకి ఇంకా చాలామంది రైతులైతే ఉన్నారు. సో, వారందరి ఖాతాలో కూడా త్వరలో అయితే జమ చేయబోతుందండి. సో, దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈరోజు కానీ, రేపు కానీ అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి నిధుల విడుదలపై అయితే. ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.